అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన హారతి నవల చదువుకుంటున్నాము. వీణను ముందుంచుకుని ఆమె నేల మీద కూర్చున్న దృశ్యం చూడగానే అతని కళ్ళ ముందు 1000 కాంతులు కదిలాయి. కళ్ళ వెనుక 1000 జ్ఞాపకాలు మెదిలాయి. తీగల మీద ఆమె వేళ్లు కదిలాయి. ఒక మధుర ధ్వని తుషార బిందుతుల్యమైన జాహ్నవి తరంగంలా వాతావరణాన్ని నింపేసింది. ఆమె పెదవులు కదిలాయి. సృష్టి అంచులకు పోయి ఏకైక శ్రోతగా నిలబడి ఆ ఆర్తగీతికను పదిలంగా గుండెల్లో దాచుకోవాలనిపించే స్వార్థం అక్కడ రేకెత్తించింది. కొందరి గానం మల్లెల పరిమళాన్ని నలుదశలా వెదజల్లితే, కొందరి గానం ఎందుకో భోరుమని ఏడ్చేలా చేస్తుంది. ఏడుపులోని సుఖాన్ని చవి చూపిస్తుంది. హారతి మైమరిచిపోయింది. ఎన్నాళ్ళైంది వీణని శృతి చేసి, ఎన్నాళ్ళైంది గొంతెత్తి. ఆమెకి లోకం తెలియలేదు. తెలిసేటప్పటికి ఎన్నో యుగాలు గడిచి ఎన్నో ప్రపంచాలు చుట్టి వచ్చిన చైతన్యం కలిగింది. తల ఎత్తి చూసేసరికి చెంపల నిండా అశ్రువులు అల్లుకుపోగా మహామునిలా కూర్చున్న శ్రీధర్ కనిపించాడు. ఆమె కలవరపాటుతో చిన్నబాబు గారు అని పిలిచింది. అతని నుంచి సమాధానం లేదు. ఆమె వీణని ముందుకు జరిపి అక్కడి నుంచి లేచి శ్రీధర్ని సమీపించి మళ్ళీ పిలిచింది. అప్పటికీ సమాధానం లేదు. అప్రయత్నంగా ఆమె చెయ్యి అతని భుజం మీద పడి మెల్లగా కుదిపింది. చిన్నబాబు గారు అంది కంపిత స్వరంతో. ఆ అంటూ అతని ఈ లోకంలోకి వచ్చాడు. ఎదురుగా ఆమె కనిపించింది. పెద్ద వెలుగులా అపురూపంగా కరుణాపూరితమైన వ్యక్తిలా కనిపించింది. ఆరాధనా భావంతో కదిలిపోయాడు. తన 2 చేతులు ఆమె పైన వేసి యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్ అన్నాడు. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు. కళ్ళు ఓసారి తెరిచి చూశాడు. మళ్ళీ మగతగా అన్నాడు. మనం ఎక్కడ ఉన్నాం? మళ్ళీ మన ప్రపంచం, మన ఊరు, మన ఇల్లు, మన గది. లేచి నిల్చున్నాడు. హారతి అతని వంక ఆశ్చర్యంతో చూస్తోంది. అబ్బా అంటూ హఠాత్తుగా అతను గడగడా వణికిపోసాగాడు. ఏమిటి? ఆమె భయోద్వేగంతో అంది. చలి, చలి, ఈ చలి భరించలేను. మంచం మీద పడుకుందరుగాని రండి. ఏది? ఎక్కడుంది నా మంచం? ఇలా రండి. ఆమె అతని భుజం చుట్టూ చేయి వేసి పట్టుకొని జాగ్రత్తగా నడిపించసాగింది. పట్టుకోండి, పట్టుకోండి, పడిపోతాను. మంచం దగ్గరికి తీసుకువచ్చింది. నెమ్మదిగా పడుకోబెట్టాక కాళ్ళవైపునున్న రగ్గు తీసి అతని శరీరమంతా కప్పి యువతలకు జరగబోయింది. హఠాత్తుగా రగ్గు కింద నుంచి అతని చేయి వచ్చి ఆమె చేతిని పట్టుకుంది. ఊహో, నన్ను విడిచి వెళ్ళిపోదామనుకుంటున్నారా? ఇలా కూర్చోండి. దీనంగా ఉంది అతని ముఖం. ప్రాధేయపూర్వకంగా ఉన్నాయి అతని చూపులు. ఒక క్షణం ఆలోచించి ఆమె మంచం మీద అతని పక్కనే కూర్చుంది. ఆమె చెయ్యి ఇంకా అతని చేతిలోనే ఉంది. ఆమెకి చెప్పాలి, ఆమెకి అర్థమయ్యేటట్లు చెప్పాలి. అతనికంతా అయోమయంగా ఉంది. మాటలు దొరకటం లేదు. మీరెవరు అని అడిగాడు. నాకేమవుతారు అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పలేదు. అంధకార బంధురమైన ఈ ఇంటిని ఎందుకిలా వెలుగులో నింపేశారు? అప్పటికీ ఆమె మాట్లాడలేదు. ఒక వ్యక్తి తన భార్యను గాఢంగా ప్రేమించాడు. అది సాటిలేని ప్రేమ. ఆ వ్యక్తి భార్య చనిపోయింది. అప్పుడు అతని జీవితంలోకి మరో అమూల్యమైన స్త్రీ ప్రవేశించింది. ఆమె అతనికి భిక్ష పెట్టాలి. భిక్షను అర్థిస్తున్నాడు అతను. హారతి అలాగే కూర్చుంది. ఆమె చేతిని నిమురుతూ ముఖంలోకి చూస్తూ అన్నాడు. ఈ చెయ్యి ఎంత అమూల్యమైనదో తెలుసా? ఆమె నుంచి జవాబు లేదు. మీకు తెలియదు. నా మనసులో ఉన్నది అంతకన్నా మీకు తెలియదు. పోనీ ఇంకో ప్రశ్న అడుగుతాను. మీ గురించి నాకెంత అమరభావం ఉన్నదో తెలుసా? ఆమెలో చలనం లేదు. ఆ రోజు మిమ్మల్ని ఏమని సంబోధించాను? నువ్వు ఈ ఇంటి గృహలక్ష్మివి అన్నాను. ఆ మాటలు మీరెంతవరకు విన్నారో తెలియదు. విన్నా తాగుబోతువాడి మాటల కింద కొట్టివేసి ఉంటారు. కానీ ఆ మాటలు ఎంతో నిశ్చలమైన మనసుతో, ఏకాగ్ర చిత్తంతో అన్నాను. మళ్ళీ ఇప్పుడు అంటున్నాను, నువ్వు ఈ ఇంటి గృహలక్ష్మివి. ఆవేశంతో అతని కళ్ళు ప్రకాశిస్తూ వింత వెలుగుతో మెరుస్తున్నాయి. నువ్వు ఈ ఇంటి గృహలక్ష్మివి, ఈ ఇంటి గృహలక్ష్మివి. ఈ ఇంటి వచ్చేసింది. చెప్పవలసిన సమయం వచ్చేసింది. నువ్వు నా తల్లివి. శ్రీధర్ అని అరుస్తూ ఆదిశేషయ్య గారు లోపలికి వచ్చాడు. హారతి కలవరపడలేదు. చాలా నిర్లిప్తంగా మంచం మీద నుంచి దిగి కొంచెం యువతలకు జరిగింది. శ్రీధర్ తన జ్వరం మాట మర్చిపోయాడు. కప్పుకున్న రగ్గు తీసేసి లేచి కూర్చున్నాడు. ఆదిశేషయ్య గారు మనవడితో సహా ఇంటికి రాగానే
తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి గాని కింద ఎవరూ కనిపించలేదు. గదులన్నీ చూశాడు, ఎవరూ లేరు. మళ్ళీ హాల్లోకి రాగానే పైనుంచి లీలగా మాటలు వినిపించాయి. ఒకవేళ హారతి పైన ఉందేమో. ఇంట్లో ఇంకెవరూ లేనప్పుడు పైన హారతి, శ్రీధర్. ఆయన కళ్ళు చిత్రమైన కాంతితో మెరిశాయి. చిట్టిబాబుని అక్కడే కూర్చుండమని బుజ్జగించి తను పైకి బయలుదేరాడు. తలుపు అవతలే ఆగిపోయాడు. శ్రీధర్ ఆవేశంతో అంటున్న మాటలు వినిపిస్తున్నాయి. నువ్వు ఈ ఇంటి గృహలక్ష్మివి. నువ్వు ఈ ఇంటి గృహలక్ష్మివి. గృహ. ఆయన గుండె గబగబా కొట్టుకుంటున్నది. ఆకస్మికంగా పిడుగుపడ్డట్లయింది. నువ్వు నువ్వు నా తల్లివి అంటున్నాడు శ్రీధర్. ఆదిశేషయ్య గారు కొడుకు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. హారతి ఇంకా దూరంగా జరిగిపోయి గోడ దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమన్నావు శ్రీధర్, ఏమన్నావు? ఆదిశేషయ్య గారు ఆవేశంతో అరుస్తున్నాడు. శ్రీధర్ తండ్రి వంక చూస్తూ మంచం మీద అలానే కూర్చుని ఉన్నాడు. అతనికి బలహీనంగా ఉంది. అతని ముఖం వాడిపోయి ఉంది. అయినా అర్థం చేసుకోలేని చైతన్యం అతని ముఖం మీద దీప్తి చెందుతోంది. అవును నాన్న అన్నాడు నిశ్చలంగా. హారతి నా తల్లి. మనస్ఫూర్తిగా నా గుండెల్లోంచి అంటున్నా నీ మాట. ఆదిశేషయ్య గారు శక్తి ఉడిగినట్లయిపోయాడు. ఎందుకిలా జరిగింది అని గొణిగాడు. నువ్వు మొదటిసారి ఆమెను చిట్టిబాబుతో కూడా కారులో ఎక్కించుకుని వచ్చినప్పుడే నాలో ఈ ఊహ లీలగా మెదిలింది. ఆ తర్వాత ఆమెతో నిన్ను చూసిన ప్రతి సంఘటనతోనూ ఈ ఊహ బలపడుతూ వచ్చింది. నాకు ఆమెలో అమ్మ కనిపించేది. ఆమెను అమ్మగా చేసుకోవాలన్న తాపత్రయం పెరిగిపోయింది. ఆమెకి ఈ విషయం ఎలా చెప్పాలా అని, ఆమెను ఎలా ఒప్పించాలా అని నాలో నేను మదన పడిపోయాను. ఆమె నిన్ను ప్రేమిస్తే ఎంత బాగుండును అని ఉవ్విళ్ళూరాను. శ్రీధర్, నీకు మతిపోయింది. పోలేదు నాన్న, నేను స్థిమితంగా హాయిగా ఉన్నాను. ఒళ్ళు కాలిపోతోంది కానీ మనసు కాలిపోవటం లేదు నాన్న. నాన్న, అమ్మని నువ్వెంతగా ప్రేమించావో నాకు తెలుసు. అమ్మ లేకుండా ఈ భూమి మీద నువ్వెంత నిస్సహాయుడివో తెలుసు. నీ దుఃఖం, నీ ఒంటరితనం, నీలో చెలరేగే దావాగ్ని అనుక్షణం నన్ను దహిస్తూ వచ్చాయి. అమ్మలేని లోటు తీరాలి. నువ్వు మామూలు మనిషివి కావాలి. ఇదే నా తాపత్రయం. అమ్మని, హరిలీలని పోగొట్టుకున్నాను. నిన్ను కూడా పోగొట్టుకోలేను నాన్న. నీ దుఃఖం చూడలేను నాన్న. నాన్న, నా మాట విను. హారతి దేవత. మన పట్ల చేసిన అపరాధానికి దేవుడు పశ్చాత్తాపంతో కుంగి ప్రాయశ్చితం చేసుకోవడానికై కటాక్షించిన వరం. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాన్న. నాన్న, నిన్నింకేం కోరను నాన్న. ఈ ఒక్కటి చెల్లించు నాన్న. బాబు శ్రీధర్ అంటూ ఆదిశేషయ్య గారు కొడుకుకి మరింత దగ్గరగా జరిగి అతని తలని తన హృదయానికి హత్తుకున్నాడు. ఆయన కళ్ళ వెంట ధారగా కన్నీళ్లు స్రవిస్తున్నాయి. ఎంత పిచ్చివాడివి బాబు, ఎంత అమాయకుడివి, ఎంత విశాల హృదయం నీది. నా కోసం, ఈ కన్నతండ్రి కోసం ఇంత క్షోభపడుతున్నావా? శ్రీధర్ తండ్రి గుండెలో ఇమిడిపోతున్నాడు. గదిలోని విద్యుత్ కాంతి ఇద్దరి మీద పడి ఇద్దరిని మరింతగా పెనవేస్తోంది. కానీ ఈ రాతి గుండె కరగదని నీకు తెలియదా బాబు? క్షణంసేపు నిశ్శబ్దం ఆవహించింది. హారతిని, ఈ ఇంటిని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? చిట్టుబాబుకు తల్లిగా, నీకోసం, నిన్ను తిరిగి మనిషిని చేద్దామని. నాన్న. భూమి భీకర శబ్దం చేస్తూ పగిలిపోయినట్లయింది. వేడి, ఎటు చూసినా వేడి. తండ్రి నుంచి విడివడి పిచ్చిగా వెర్రిచూపులు చూశాడు శ్రీధర్. నువ్వు నా దీపానివి, ఒకే ఒక రత్నానివి. నువ్వు నాశనమైపోతుంటే, హరించుకుపోతుంటే నేను చూడలేను. నాకున్న ఒకే ఒక్క ఆశ నిన్ను తిరిగి మనిషిని చేద్దామని. హారతి అందగత్తె, అమూల్యమైనది, కరుణామయి, అన్ని విషయాల్లోనూ హరిలీలను మరిపించగల యువతి. మీ ఇద్దరిని ఒకటిగా చేద్దామని కలలు కంటున్నాను. నాకున్న ఒకే ఒక్క ఆశ ఇది. ఇప్పుడు నువ్వు ఇంతేనా నాన్న, నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? శ్రీధర్ తండ్రి మాటలకు అడ్డు వస్తూ అడిగాడు. బాబూ, నేను జీవితంలో మరో పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు నాన్న? అది కాదు బాబూ. హరిలీల కంటే గొప్ప స్త్రీ కనిపించినంత మాత్రాన ఆమెను మర్చిపోతాను అనుకున్నావా నాన్న? హరిలీలను నేను మర్చిపోవడమా? ఈ జీవితానికి సుఖమా? లేదు నాన్న, లేదు. కొందరికి ప్రాప్తం అంతే. వాళ్ళలా ఏడుస్తూ, కుమిలిపోతూ, చినికిపోతూ బతకాలి. నా బ్రతిక అంతే నాన్న. నాలోని ప్రతి అణువు హరిలీల. నేను గడిపిన ప్రతి క్షణము హరిలీల. ఇలాగే సాగిపోనీ నాన్న ఈ జీవితాన్ని. కానీ నువ్వు... ఆదిశేషయ్య గారి ముఖంలో ఆయన వ్యక్తిత్వం 1000 వెలుగులతో భాసించింది. నీ తండ్రి అంత చెంచలుడనుకున్నావా బాబు?
సుశీలకు అంకితమైపోయిన ఈ జీవితం ఊరికినే అస్థిపంజరంలా ముందుకు నడుస్తుందంతే. ఎన్ని రోజులైనా సంవత్సరాలైనా అలానే నడుస్తూ ఉంటుంది. నాన్న, ఇంకోసారి ఆలోచించు నాన్న. ఆ విషయం నిన్నే అడిగితే కనీసం నా మీద ప్రేమతో గౌరవంతో నా మాట నిలబెట్టవా బాబు? ఇంతటి శిక్షకు నన్ను గురి చేయాలని చూడటం నీకు న్యాయం కాదు నాన్న. బాబు, మనం ఎంతసేపు మన గురించి ఆలోచిస్తున్నాం, ఆ అమ్మాయి గురించి ఆలోచించావా? నీతో ఇంత సన్నిహితంగా ఉంది, కలిసి తిరిగింది. ఆమె మనసు నీ మీద లగ్నం కాలేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఈ నిరాశతో ఆమెకు తీరని అన్యాయం జరిగి అనుకోని ఈ విచ్చిత్తికి ఆమె ఉలికి సవాలు చేస్తే నీ సంజాయిషి ఏమిటి? శ్రీధర్ ఈ కొత్త విపత్తు ఊహించలేకపోయాడు. ఇలాంటిదే జరిగితే మాట పూర్తి చేయలేకపోయాడు కలవరపాటుతో. అప్రయత్నంగా తండ్రి కొడుకులిద్దరూ హారతి కేసి తిరిగారు. ఇంతసేపు మూడో వ్యక్తి అక్కడ నిలబడి ఉందన్న విషయం వాళ్ళకు తెలిసిందే అయినా ఆ స్మృతే వాళ్ళకు తెలియని ఉద్రేకాల్లో ఉన్నారు. హారతి గోడకి ఇవతలుగా నిలబడి ఉంది. ఆమెలో తెలియని మార్పు గోచరించి ఇద్దరికీ ఎంతో ఎత్తుగా ఎలాగో ఉన్నట్లు కనబడింది. ఆమె కళ్ళు ఇంద్రనీలాల్లా మెరుస్తున్నాయి. హారతి అన్న మాట ఇద్దరి నోటు వెంట ఒకేసారి వచ్చింది. అవును, నేను హారతిని అన్న స్వరం ఆమె నుండి వినవచ్చింది. ఆమె చెప్పసాగింది, ఇప్పుడే నా స్మృతి మీకు కలిగింది. నేనున్నానని, నాకు ఓ మనసుందని మీ ఊహకు తట్టింది. పాపం మీ భార్యలను మీరు చాలా ప్రేమించారు, దానికి తిరుగులేదు. అందుకని కూర్చుని కుమిలిపోవటమే మీకు తెలుసు. నీ భార్యలు ప్రయాణం చేసిన రైల్లోనే మరో నవదంపతులు ఆ రోజు ప్రయాణం చేశారు. అది ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుని ఎన్నో కష్టాలకు లోనే సాహసోపేతంగా పరిణయమాడిన పెళ్లి జంట. బట్టల పసుపు ఇంకా పోలేదు, కాళ్ల పారాని ఆరలేదు, కళ్ళలో దాహం తీరలేదు. ఏదో ప్రళయం లాంటి చప్పుడు. వెంటనే కళ్ళ ముందు చీకటి. ఏదో జరిగిపోయింది. అవును జరిగిపోయింది. అతను చనిపోయాడు, ఆమె బతికింది. చనిపోయే ముందు అతనికి కాస్త తెలివి వచ్చింది. అతని తలని ఒళ్ళో పెట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న ఆమె వంక ఓసారి చూశాడు. ఆ చూపులు ఏమో చెప్పాయి. ఏం చెప్పాయో తెలుసా? నువ్వు ధైర్యంగల పిల్లవి, నీ ప్రేమ నాకు తెలుసు, కానీ ధైర్యంగా జీవించు. ఏం చేస్తాం మరి, నేను వెళ్ళిపోవలసి వచ్చింది అని. ఆ సందేశం అందుకుంది. చివరిదాకా జీవించాలి, వీలైతే ఏమైనా మంచి పనులు చేయాలి. అతనిచ్చిన ఉత్తేజనంతో ముందుకు సాగింది. ఒక్క క్షణం ఆగింది హారతి. వాళ్ళిద్దరూ ఆమె వంక విస్మయంగా చూస్తున్నారు. ఎందుకు, ఎవరి కోసం బ్రతికింది? తాగి తందనాలాడటం కోసమా? అర్ధరాత్రి వరకు పేకాటలాడటం కోసమా? మరో గ్రాహస్థ జీవితాన్ని వెతుక్కోవడం కోసమా? కాదు, తన ప్రియునికి మూగ కంచంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి. తర్వాత విధి ఇక్కడికి తరిమింది. మీకు తెలిసింది ఒక్క చిట్టిబాబుని ఆమె ప్రేమించడం గురించి, ఒక్క చిట్టిబాబుతో ఆటపాటలతో మునిగిపోవటం గురించి. కానీ ఆమె మొత్తం 3 చిట్టిబాబులతో ఆడుకుంది. 3 ఆమె కళ్ళకు పసిపాపల వలె కనిపించారు. 3 మీద మాతృవాత్సల్యం పెళ్ళుబెక్కింది. తనలాగే దగాపడిన జీవులంటే ఆమెకు సానుభూతి. అందుకే అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంది. వాళ్ళని లాలించింది, పాలించింది, వారితో ఒకటైపోయింది. మళ్ళీ ఆగింది హారతి. ఆమె ముఖంలో ఎర్రరంగు చిత్రంగా కళ్ళ చుట్టూ, చెంపల మీద, పెదవుల మీద వ్యాపించింది. వాళ్ళ వంక జాలిగా చూసి అంది, ముగ్గురం ఒకటే, మనం ముగ్గురం ఒకటే. కానీ ఏదో అపశృతి దొర్లింది. నిర్మలంగా ప్రవహించే సెలయేరులో ఓ సుడిగుండం ఏర్పడింది. ఇహ నేనిక్కడ ఉండటం మంచిది కాదు. హారతి నిర్మలమైన జ్యోతిలానే వెలగాలి గాని కార్చిచ్చు కారాదు. ఒప్పుకుంటాను, ఇది ఒక పూలవనం. ఆ పరిమళం, ఆ స్వచ్ఛత నిరంతరం ఇలాగే సాగిపోవాలని మనసారా కాంక్షిస్తాను. నాకు సెలవిప్పించండి. ఆమె చేతులు జోడించి నమస్కారం చేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. వాళ్ళిద్దరూ త్రుళ్ళిపడ్డారు. ఆదిశేషయ్య గారు గొంతు స్వాధీనం చేసుకుని హారతి అని పిలిచాడు. ఆమె ఆయన వంక చూసి చిరునవ్వు నవ్వింది. నేనేమైనా తప్పులు చేసుంటే నన్ను క్షమించండి పెదబాబు గారు అంది. హారతి ఈసారి శ్రీధర్ డగ్గుత్తికతో పిలిచాడు. ఆమె శ్రీధర్ వైపు తిరిగింది. మీరు మహాయోగి వంటి వారు చిన్నబాబు గారు, మీకు నా జోహార్లు. వాళ్ళిద్దరూ ఆమె వంక దీనంగా చూస్తున్నారు. మనం ముగ్గురం ఒకటే అన్నావు. అనుకోకుండా చిన్న అపస్వరం దొర్లేన మాట నిజమే.
మమ్మల్ని క్షమించి ఈ పొరపాటుని మర్చిపోలేవా? మేము చిన్నపిల్లలం కదా, తప్పు చేశాము, మన్నించకూడదా? ఇలాగే ఇక్కడే ఈ త్రిభుజాకారంలో ఒకరినొకరు మోగవేదనలతో ఓదార్చుకుంటూ చల్లని వెన్నెల కురిపించుకుంటూ కలకాలం ఉండిపోకూడదా అన్న భావం కురుస్తోంది వాళ్ళ చూపుల్లో. ఊహు, వద్దు వద్దు అనుకుంది హారతి. మళ్ళీ నమస్కారం చేసి అక్కడి నుంచి కదిలి బయటకు వచ్చింది. ఒక్కొక్క మెట్టు బరువుగా దిగుతోంది. తండ్రి కొడుకులిద్దరూ గది దాటి యువతలకు వచ్చి మొదటి మెట్టు దగ్గర నిలబడిపోయారు. కళ్ళు అప్పగించి చూస్తున్నారు. హారతి మెట్లు దిగేసింది. హాల్లో సోఫాలో కూర్చుని కునికిపాట్లు పడుతున్న చిట్టిబాబు అలికిడి విని కళ్ళు తెరిచి చూసి ఆమె కనబడగానే ముఖం ఇంత చేసుకుని అక్కా అని అరుస్తూ పరిగెత్తుకొచ్చాడు. సీతమ్మ ఇంకా పురాణం నుంచి తిరిగి వచ్చినట్లు లేదు. శివయ్య అక్కడ లేడు. బాబు అని అరుస్తూ ఆమె వాణ్ణి గట్టిగా కావలించుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఎక్కడికి పోయావక్క, నాకు ఆకలేస్తుంటే. హారతి మనసు రాయి చేసుకుంది. నువ్వు పెద్దవాడిపోతున్నావు, నీ అంతటి నువ్వే అన్నం తినగలగటం నేర్చుకోవాలి. ఊహు, నేను తినను, నువ్వే పెట్టాలి నాకు. ఊహు, తను ఈ బంధానికి లొంగిపోకూడదు. ఏమాత్రం మెత్తబడినా ఇక్కడి నుంచి కదల్లేదు. బాబు, అలా మొండిపట్టు పట్టకూడదు. నాకు ఈ ఇంట్లో పని అయిపోయింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంది. ఎక్కడికి పోతావేం, నన్ను వదిలేసి? నేను నీతోనే వస్తాను. ఇది మరీ బాగుంది అని ఆమె వాడికి నచ్చజెబుతూ, చూడు బాబు, ఎక్కడన్నా పనిచేసే వాళ్ళతో వచ్చేస్తారేమిటి నీలాంటి రాజకుమారులు? నువ్వు ఇక్కడే ఉండి బుద్ధిగా చదువుకొని ఫస్ట్ మార్కులు తెచ్చుకొని పెద్ద చదువులకు వెళ్ళి ఎంతో పైకి రావాలి. నువ్వు మంచి బాబువి కదూ, నా మాట వింటావు కదూ? నీకు చక్క నాన్నారు, తాతగారు, అమ్మమ్మ అంతా ఉన్నారు. వాళ్ళంతా నిన్ను ఎంతో గారాబంగా చూస్తారు. మరి నేను వస్తానేం? ఊహు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదంతే. వాడు 2 చేతులతో ఆమె కాళ్ళను చుట్టేశాడు. వదులు బాబు, ఏమిటి నీ పెంకెతనం? వదలను. వాడు ఆమెను మరింత గట్టిగా చుట్టేసుకుంటున్నాడు. ఇహ లాభం లేదని ఆమె కఠినత్వం ఎరువు తెచ్చుకుంది. బాబు, వదులుతావా వదలవా? ఆమె గొంతులో ఎన్నడూ లేని కాఠిన్యం విని వాడు ఉలిక్కిపడి తల ఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు. వాడి వంక కోపంగా చూస్తోంది. చిట్టిబాబు కళ్ళల్లో నీళ్లు గిర్రుని తిరగగా అప్రయత్నంగా ఆమెను వదిలేశాడు. మేడ మీద మొదటి మెట్టు దగ్గర నిలబడి తండ్రి కొడుకులిద్దరూ అలాగే కళ్ళు అప్పగించి చూస్తున్నారు. వాళ్ళలో అంతిమ ఆశ కూడా అంతరించిపోయింది. హారతి గుమ్మం వైపు గబగబా అడుగులు వేసింది. ఇక్కడి నుంచి చప్పున వెళ్ళిపోవాలి. ఒక్క క్షణమైనా ఆలస్యం చేయడానికి వీల్లేదు. గుమ్మాన్ని సమీపించింది. దాటి వెళ్ళింది. చిట్టిబాబు హఠాత్తుగా అక్కా అని ఒక్క కేక పెట్టాడు. గబుక్కున పరిగెత్తి గుమ్మం దగ్గర నిలబడి అక్కా అక్కా అని ఎలుగెత్తి పిలిచాడు. జవాబు రాలేదు. నేను ఇక్కడ ఉండను అని వాడు నేల మీద వాలిపోయి పిచ్చి పట్టినట్లు గుమ్మానికేసి తల బాదుకోసాగాడు. బాబూ బాబూ అని పైనుంచి తండ్రి కొడుకులిద్దరూ ఆతృతగా కేకలు పెడుతున్నారు. వాడు వినిపించుకోలేదు. నేను చచ్చిపోతాను అంటూ అదే పనిగా తల బాదేసుకుంటున్నాడు. తండ్రి కొడుకులిద్దరికీ ఒళ్ళు తెలియలేదు. ఒకరిని తోసుకుంటూ ఒకరు క్రిందికి పరిగెత్తుకు వచ్చారు. గుమ్మం దగ్గరికి చేరేసరికి అక్కడ కనబడిన దృశ్యం చూసి విభ్రాంతితో నిలబడిపోయారు. హారతి కళ్ళ వెంబడి నీళ్లు కారుతుండగా చిట్టిబాబు నెత్తుకొని నిలబడి ఉంది. ఆబగా, అతి ఇష్టంగా, ఆత్రంగా వాడు ఆమె కంఠం చుట్టూ చేతులు పోనిచ్చి మరింత దగ్గరగా పెనవేసుకుపోతున్నాడు. కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము.